టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈనాటి కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి గణిత శాస్త్ర విభాగానికి సంబంధించినటువంటి అంశముల్లో అయినటువంటి ముఖ్యమైన అంశం సమితులు. ఈరోజు మనము సమితులు గూర్చి అధ్యయనం చేద్దాం. అసలు సమితి అంటే ఏమిటి? సమితి దాన్ని ఇంగ్లీష్లో సెట్ అంటారండి. సమితి, సెట్ ఆర్ సెట్స్. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అని అంటారు. సునిర్వచిత వస్తువుల సముదాయము సమితి అంటారు. ఈ సమితిని ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ఎలా అంటే ఏ, బి, సి, డి డాష్ డాష్. ఈ విధంగా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అనే అక్షరాలతో సూచిస్తారు. అంటే ఉదాహరణకు మనం కొన్ని పరిశీలించవచ్చు. ఎగ్జాంపుల్స్: ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. అదేవిధంగా సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితి. వాస్తవ సంఖ్యా సమితి. వాస్తవ సంఖ్యా సమితి. ఇదే విధంగా పాఠశాలలోని విద్యార్థుల సమితి, ఒక తరగతిలోని బాలికలు బాలుర యొక్క సమితి. ఈ విధంగా రకరకాల సమితులు మనము నిర్వచించుకోవచ్చు. మరి వీటిని మనము ఏ రకంగా ప్రదర్శించవచ్చు? ఉదాహరణకి ఇప్పుడు మనము ఆంగ్ల భాషలోని అచ్చుల సమితిని తీసుకుందాం. మరి ఆంగ్ల భాషలోని అచ్చులు ఏమిటి? మనకు తెలుసు. ఆంగ్ల భాషలోని అచ్చులు మనకు ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 అక్షరాలను మనము ఆంగ్ల భాషలో అచ్చులు అంటామని తెలుసు. వీటిని మనము బ్రేసెస్ అంటే ఈ బ్రాకెట్ల మధ్య ఉంచినట్లయితే, ఈ విధంగా రాసినట్లయితే, అంటే ఆంగ్ల భాషలోని అచ్చుల సమితిని మనము ఈ రూపంలో రాయవచ్చు. దీనిని ఏమంటారంటే రోస్టర్ రూపము లేదా జాబితా రూపము అని అంటారు. రోస్టర్ రూపము, జాబితా రూపం అంటే ఏందో ఒకసారి మనము పరిశీలిద్దాం. రోస్టర్ రూపము. రోస్టర్ రూపము దీన్నే లిస్ట్ ఫామ్, లిస్ట్ ఫామ్ అంటారు. అంటే ఆంగ్ల భాషలోని అచ్చుల సమితిని మనం ఏగా గుర్తించినట్లయితే, ఇప్పుడు మనం ఏ అనే సమితిని రోస్టర్ రూపంలో ఏ విధంగా రాయొచ్చో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా 3 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాల సమితి, దాన్ని మనము బి అనే సమితి అనుకుందాం. 3, 6, 9, 12 డాష్ డాష్. ఇది 3 యొక్క గుణిజాల సమితి. ఈ విధంగా రాయొచ్చు. అదేవిధంగా 6 యొక్క కారణాంకాల సమితి ఏ విధంగా రాయగలరు దాన్ని జాబితా రూపంలో? ఒకసారి మనం గమనిద్దాం. 1, 2, 3, 6. ఇవి 6 యొక్క కారణాంకాలు. అదేవిధంగా సరి ప్రధాన అంకము, సరి ప్రధాన సంఖ్య కలిగినటువంటి సమితి అనుకుందాం. దానిని
పి అనుకుందాం, అంటే 2. ఈ విధంగా మనము జాబితా రూపంలో రాయొచ్చు. దీన్ని లిస్ట్ ఫామ్ అంటారు, రోస్టర్ ఫామ్ అంటారు, జాబితా రూపము అంటారు. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ సమితి, బి సమితి, సి సమితి, పి సమితులను గమనించినట్లయితే ఏ సమితిలో ఉన్నటువంటి యొక్క మూలకాలను చూసినట్లయితే AEIOU అంటే ఈ సమితిలో ఉన్నటువంటి యొక్క వస్తువులను ఏమంటారంటే మూలకములు అంటారు. అంటే మూలకములు అనగా ఒక సమితిలో గల వస్తువులన్నింటినీ మూలకాలని పిలుస్తారు. వీటిని ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలతో సూచిస్తారు. సాధారణంగా స్మాల్ లెటర్స్తోని డినోట్ చేస్తారు. ఇప్పుడు ఏ అనే సమితిలో మూలకాలను AEIOU. అదేవిధంగా ఇప్పుడు మనము బి అనే సమితిని కనుక తీసుకున్నట్లయితే ఈ సమితిలో మూలకాలు 3, 6, 9, 12 ఈ విధంగా మనకు ఉంటాయని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనము దీని నుంచి మనం ఒక కొత్త నిర్వచనాన్ని మనము ఉత్పాదించవచ్చు. ఏమిటా నిర్వచనం అంటే దానిని ఏమంటారంటే కార్డినల్ సంఖ్య అంటారు. కార్డినల్ సంఖ్య, కార్డినల్ సంఖ్య. దీన్నే ఇంగ్లీష్లో కార్డినాలిటీ అంటారండి. కార్డినాలిటీ ఒక సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఏమిటి? ఒకసారి మనము ఇప్పుడు ఉదాహరణ ఏను గమనిద్దాం. ఈ ఉదాహరణ ఏలో AEIOU అనే మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఈ మూలకాల సంఖ్యను లెక్కిద్దాం. అంటే ఎన్నున్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాబట్టి ఈ 5ను ఏ అనే సమితికి కార్డినల్ సంఖ్య అని అంటారు. అంటే ఒక సమితిలో గల మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటారు. అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్య. ఇంకా మనం నిర్వచనాన్ని ఇవ్వదలుచుకుంటే దాన్ని సమగ్రంగా నిర్వచించాలంటే కార్డినల్ సంఖ్యను సమితిలోని విభిన్న మూలకాల సంఖ్య, విభిన్న మూలకముల సంఖ్య, మూలకముల సంఖ్య, దీన్నే కార్డినల్ సంఖ్య అంటారు. ఇప్పుడు ఇదే ఉదాహరణ మనము తీసుకున్నట్లయితే ఏ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్యను N(A)తో సూచిస్తారు. N(A)తో సూచిస్తారు. N(A) = 5 అని రాయడం జరుగుతుంది. ఇప్పుడు N(B) ఊహించగలరా? బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? అనంతంగా ఉన్నాయి. కాబట్టి ఈ బి అనే సమితిలో ఉన్నటువంటి యొక్క మూలకాల సంఖ్యను మనము నిర్వచించలేము. అదేవిధంగా N(C) ఒకసారి గమనించండి. సిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1, 2, 3, 4. కాబట్టి N(C) = 4. అదేవిధంగా ఇప్పుడు పి అనే సమితిలో గల మూలకాల సంఖ్యను మనం గమనించినట్లయితే దీనిలో N(P) ఎంత అవుతుందండి? N(P) = మనం 1 అని గమనించవచ్చు. సాధారణంగా చాలామంది ఇక్కడ తప్పు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో కేవలం ఒక మూలకం మాత్రమే ఉంది, అది 2. N(P) = 2 అని రాసే అవకాశం ఉంది. అలా కాదు, దాంట్లో ఉన్నటువంటి యొక్క మూలకాలను లెక్కించాలి. అంటే P = P2 అనే దీనిలో సమితిలో కేవలం ఒక మూలకం మాత్రమే ఉంది కాబట్టి దాని యొక్క కార్డినల్ సంఖ్య మనం 1 అని నిర్వచించడం జరుగుతుంది. ఇది కార్డినాలిటీ ఆఫ్ ద సెట్. ఇప్పుడు మనము సమితిని మరొక రూపంలో ఏ విధంగా ప్రదర్శించవచ్చో దాని గురించి తెలుసుకుందాం. దాన్ని ఏమంటారంటే సమితి నిర్మాణ రూపము అంటారు. సమితి నిర్మాణ రూపము. దీన్నే సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. సమితి నిర్మాణ రూపము. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. A = AEIOU. ఇది మనకు తెలుసు. ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి అని తెలుసు. దీన్ని సమితి నిర్మాణ రూపంలో రాయాలంటే దీనిలో ఉన్నటువంటి యొక్క మూలకాలకు ఉన్నటువంటి సామాన్య ధర్మాన్ని మనం గమనించాలి.
అంటే ఎలాంటి ధర్మాన్ని కలిగి ఉన్నాయి అంటే AEIOUలు మనకు తెలుసు, ఇవి ఆంగ్ల భాషలోని అక్షరాలు అని మొట్టమొదట. అదేవిధంగా వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి, వీటిని అచ్చులు అని కూడా అంటారని తెలుసు. కాబట్టి సామాన్య ధర్మాన్ని తీసుకొని మనము ఈ సమితిని రాయడాన్ని దాన్ని సమితి నిర్మాణ రూపం అని అంటారు. అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలిమెంట్ యొక్క కామన్ ప్రాపర్టీ తీసుకొని ఆ కామన్ ప్రాపర్టీ ఆధారంగా మనము ప్రదర్శించడాన్ని సమితి నిర్మాణ రూపం అంటారు. దాన్ని ఏ విధంగా రాస్తారంటే A is equal to X such that X అనేది అంటే ఈ X అనేది ఆంగ్ల భాషలోని అచ్చు అంటే దాని యొక్క సామాన్య ధర్మం రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనము దీని నుంచి ఈ విధంగా మార్చవచ్చు, మళ్ళీ దీని నుంచి ఈ విధంగా మార్చవచ్చు. అంటే సమితి నిర్మాణ రూపం నుంచి రోస్టర్ రూపంలోకి, రోస్టర్ రూపం నుంచి సమితి నిర్మాణ రూపంలోకి మార్చవచ్చు. మరొక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. A is equal to 1 4 9 16. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ సమితిలోని ఉన్నటువంటి యొక్క మూలకాలలో సామాన్య ధర్మం ఏమిటి? 1 4 9 16. అంటే ఈ సామాన్య ధర్మాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఏని ఈ విధంగా తిరిగి రాయవచ్చు. మూలకాలను 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, అంటే ఇవి వర్గ సంఖ్యలు. ఇప్పుడు కాబట్టి మనం ఎలా రాయవచ్చు దీన్ని? A is equal to X such that X is equal to n స్క్వేర్. ఇక్కడ n అనేది 1 2 3 4 సహజ సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఎంతవరకు ఉంది? ఇక్కడ 4 వరకే ఉంది. కాబట్టి దీని యొక్క ధర్మాన్ని మనం రాయాలి. n అనేది nకు చెందుతుంది, దీన్ని బిలాంగ్స్ టు అంటారండి, చెందుతుంది. మరియు ఇంకొక ధర్మం ఏమిటి? ఆ n విలువ 4కు సమానం కానీ 4 కంటే తక్కువ కానీ, n less than or equal to 4. ఈ విధంగా రాస్తాం. అంటే ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే రోస్టర్ రూపాన్ని సమితి నిర్మాణ రూపంలో ఈ విధంగా రాశాము. ఇప్పుడు మరొక ఉదాహరణ మనం గమనిద్దాం. A is equal to 1/2 1/3 1/4 1/5 అండ్ 1/6 ఈ విధంగా ఉందనుకుందాం. ఇప్పుడు దీనిని మనము సమితి నిర్మాణ రూపంలో రాయటం ఎలాగా ఒకసారి మనం ఆలోచిద్దాం. అంటే వీటిలో ఉన్నటువంటి యొక్క మూలకాలను మనం గమనించినట్లయితే 1/, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఒకసారి గమనించండి. 1/1 1 + 1 1/2 + 1, అదేవిధంగా 1/3 + 1 1/4 + 1 1/5 + 1 ఈ విధంగా ఒక సామాన్య ధర్మాన్ని పాటిస్తుందని మనం గమనించగలుగుతాం. కాబట్టి ఈ ధర్మం ఆధారంగా మనం ఇప్పుడు సమితి నిర్మాణ రూపాన్ని మనం రాయవచ్చు. ఆ సమితి నిర్మాణ రూపం ఏ విధంగా రాయవచ్చో ఒకసారి చూద్దాం. A is equal to X such that X is equal to 1/n + 1. ఇక్కడ n విలువ మారుతూ ఉంటుంది. n విలువ ఏం తీసుకున్నా ఒకసారి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 అవేంటివి? సహజ సంఖ్యలు. n బిలాంగ్స్ టు n మరియు n విలువ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఈ రూపంలో మనము సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు. అదేవిధంగా సమితి నిర్మాణ రూపాన్ని మనము జాబితా రూపంలో కూడా వ్యక్తపరచవచ్చు. దాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలో ఒకసారి ఒక 2 ఉదాహరణల ద్వారా మనం పరిశీలిద్దాం. ఒక సమస్యను చూద్దాం.
a is equal to x such that x is equal to n square plus 2, n belongs to n, మరియు 2 less than or equal to n, n less than or equal to 6 ఈ విధంగా ఉందనుకుందాం. దీన్ని మనం సమితి నిర్మాణ రూపం అంటామని మనకు తెలుసు. మరి ఇప్పుడు మనం దీన్ని రోస్టర్ రూపము అంటే జాబితా రూపంలోకి మనం మార్చాలి, అంటే జాబితా రూపంలో వ్యక్తపరచాలి. మనం ఏ విధంగా వ్యక్తపరచాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. అంటే దీనికంటే మొట్టమొదలు మనకు ఎన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అది మనం ముందు గమనించాలి. అంటే ఎన్ విలువ అనేది సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే లెక్కించే సంఖ్యలే కదండి. కాబట్టి 2కు 6కు మధ్యన ఉన్నటువంటి 2 మరియు 6తో పాటు వాటి మధ్యన ఉన్నటువంటి యొక్క మనము సహజ సంఖ్యలను తీసుకోవాలి. అవేమిటి? 2, 3, 4, 5, 6. వాటికి అనురూపంగా మనము n² + 2 విలువలు కనుక కనుక్కున్నట్లయితే ఆ సమితిలోని మూలకాలను మనం కనుక్కోగలుగుతాము. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం దీన్ని a is equal to 2² + 2, 2², 3² + 2, 4² + 2, 5² + 2, 6² + 2 ఈ విధంగా రాయవచ్చు. దీన్ని సూక్ష్మీకరిస్తే వీటి యొక్క మూలకాలు మనకు ఇప్పుడు మనము తెలుస్తాయి. 4 + 2 6, 11, 18, 27, 38. ఈ విధంగా మనము సమితి నిర్మాణ రూపంలో నుంచి రోస్టర్ రూపంలోకి మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. a is equal to x such that x is equal to 3 power a belongs to n, మరియు a less than or equal to 3 ఈ విధంగా ఉందనుకుందాం. a అనేది ఇక్కడ సహజ సంఖ్య, a less than or equal to 3 కాబట్టి a విలువ 1, 2, 3 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి a is equal to మనము 3 power 1, 3² 3³ రాయవచ్చు. ఇక్కడ 3 power 1 అంటే 3 అని మనకు తెలుస్తుంది, 3² అంటే 9, 3³ అంటే 27. అదేవిధంగా మరొక చిన్న ఉదాహరణ మనం పరిశీలిద్దాం. ఎలా అంటే a is equal to x such that x is equal to 3n, n belongs to w అంటే పూర్ణాంకాలు, మరియు n less than or equal to 4 అనుకుందాం. n less than or equal to 4 అనుకుందాం. n less than or equal to 4 అంటే అర్థం ఏంటండి? n విలువ 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఆ విలువలకు అనురూపంగా మనము 3n యొక్క విలువలు కనుక్కుంటే మనకు జాబితా రూపం అనేది వస్తుంది. ఇప్పుడు మనం a is equal to 3 × 0 0, 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12. మీరేం గమనించారండి? ఇక్కడ 3 యొక్క గుణిజాలు వస్తున్నాయి. ఇక్కడ 0, 3, 6, 9, 12. సో ఈ విధంగా మనము సమితి నిర్మాణ రూపంలోని మనము జాబితా రూపంలోకి మనం మార్చుకోవచ్చు, వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను పరిశీలిద్దాం. a is equal to x such that x² + 1 is equal to 0 యొక్క మూలాలు x belongs to r అంటే వాస్తవ సంఖ్యలు. ఇప్పుడు దీని యొక్క మూలాలు
మనం కనుక్కొని దాన్ని మనం ఏం చేయాలంటే ఒక జాబితా రూపంలో రాయాలి, రోస్టర్ రూపంలో రాయాలి. ఎలా రాయాలో ఒకసారి మనము దీన్ని పరిశీలిద్దాం. దీని యొక్క సాధనను మనం పరిశీలిద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ -1 అంటే ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ ఐ వస్తుంది. ఐ అనేది కల్పిత సంఖ్య. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్స్ అనేది ఆర్కు చెందదు. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. అంటే వాస్తవ సంఖ్యా సమితిలో వీటికి సాధనలు లేవు. అంటే ఇప్పుడు మనకు ఏ అనే సమితిలో మూలకాలు ఉండవన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఏ అనే సమితిలో మూలకాలు ఏమొస్తాయంటే బ్రాకెట్లు పెట్టి వదిలేసేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనం గమనించవలసింది, దీని నుంచి ఒక కొత్త సమితిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ సమితిలో మూలకాలు లేవు. మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అని అంటారు. దాన్ని నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అని అంటారు. దీన్నే శూన్య సమితి అని అంటారు. శూన్య సమితి అంటారు. మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అని అంటారు. దీనిని స్కాండినేవియన్ సింబల్తోని పై అనే అక్షరంతో సూచిస్తారండి. ఈ విధంగా సూచిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మనము పై యొక్క రోస్టర్ రూపం ఇదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. శూన్య సమితి యొక్క రోస్టర్ రూపము. ఇప్పుడు మనము ఈ శూన్య సమితిలో ఉన్నటువంటి యొక్క మూలకాల సంఖ్య అడిగారనుకోండి, కార్డినాలిటీ అడిగారనుకోండి, అంటే దీనిలో ఏ మూలకాలు లేవు కాబట్టి కార్డినల్ సంఖ్య ఏమవుతుందండి? 0 అవుతుంది. కాబట్టి ఎన్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు మనం 0 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ శూన్య సమితిలో ఉన్నటువంటి యొక్క మూలకాల సంఖ్య 0 అని చెప్పవచ్చు. దీనిని మనము మరి సమితి నిర్మాణ రూపంలో ఎలా రాయాలి ఒకసారి మనం గమనిద్దాం. శూన్య సమితిని సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాయాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్. మీరు గమనిస్తూ ఉండాలి దీన్ని. మామూలుగా ఈ ఏ బదులు మనము దీన్ని మరొక రకం కూడా తీసుకోవచ్చు. దీన్ని మనం పై అని కూడా తీసుకోవచ్చు. పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్. ఇదేమో జాబితా రూపము. దీనిని ఏమంటారంటే సమితి నిర్మాణ రూపము శూన్య సమితికి. ఇప్పుడు మరొక ఉదాహరణ గమనిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క సాధన. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు దీని యొక్క సాధన చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీని యొక్క సాధన ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రేఖీయ సమీకరణం. దీన్ని మనము సూక్ష్మీకరిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే కేవలం దీంట్లో ఒక మూలకం ఉంది. దీన్ని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయవచ్చు. ఇప్పుడు దీని యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అండి? దీని యొక్క కార్డినల్ సంఖ్య ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ సమితిలో కేవలం ఒక మూలకం మాత్రమే ఉంది కాబట్టి దీనిని ఏకమూలక సమితి అని అంటారు. దీనిని ఏకమూలక సమితి అని అంటారు. ఏకమూలక సమితి అని అంటారు. ఒకే ఒక మూలకాన్ని కలిగి ఉన్నటువంటి యొక్క సమితిని ఏకమూలక సమితి, మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అని అంటారు. ఇప్పుడు అదేవిధంగా మరికొన్ని ఉదాహరణ మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క సాధనలు. ఇప్పుడు దీన్ని గమనిద్దాం మనం. అంటే ఇక్కడ కండిషన్స్ ఇవ్వలేదండి. ఎక్స్ అనేది వాస్తవ సంఖ్య అలాంటి యొక్క నియమం ఇక్కడ లేదు. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క సాధన కనుక్కోవాలి.
ఈ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క సాధన ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనము బీజగణిత సర్వసమానత ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ సూత్ర ప్రకారం ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 1 మనము 2 కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. ఎలా రాయవచ్చు? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0గా రాయవచ్చు. ఇప్పుడు మనము ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, దీని యొక్క సాధన మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a తెలుసు మీకు. ఎందుకంటే ఇది వర్గ సమీకరణం కాబట్టి వర్గ సమీకరణం యొక్క సూత్రం ఆధారంగా మనం దీన్ని చేస్తాము. -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4/2 వస్తుంది. అంటే దీన్ని మనము -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 3/2. ఒకసారి రూట్ మైనస్ 3ను మనం గమనించండి. రూట్ మైనస్ 3 అంటే దీన్ని మనము రూట్ 3iగా అనే సంకీర్ణ సంఖ్య రూపంలో రాయొచ్చు లేదా కల్పిత సంఖ్య రూపంలో రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i/2. ఇప్పుడు ఈ సమీకరణానికి సాధనలు 1 వాస్తవ సాధన వస్తుంది, 2 కల్పిత సాధనలు ఉంటాయి. వీటిని మనము జాబితా రూపంలో వ్యక్తపరచవచ్చు. జాబితా రూపంలో వ్యక్తపరిచినప్పుడు మనము వ్రాయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి వీటి బదులు మనము సింబల్ తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు 1 ప్లస్ రూట్ 3i/2ను ఒమేగా, అదేవిధంగా దీన్ని వర్గం చేసినట్లయితే ఒమేగాను వర్గం చేసినట్లయితే -1 మైనస్ రూట్ 3i/2 ఒమేగా స్క్వేర్ వస్తుందండి. అంటే మీరు గమనించవలసింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం సంకీర్ణ సంఖ్యల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఒమేగా అంటే ఏమిటి, ఒమేగా స్క్వేర్ అంటే ఏమిటి? ఒమేగా అంటే ఇది మైనస్ -1 ప్లస్ రూట్ 3i/2 ఒమేగా అయితే దాన్ని వర్గం చేయటం వల్ల -1 మైనస్ రూట్ 3i/2 వస్తుంది. అది ఒమేగా స్క్వేర్. ఇప్పుడు మనము జాబితా రూపము a ఈజ్ ఈక్వల్ టు 1 ఒమేగా స్క్వేర్. ఇవేమిటండి? 1 ఒమేగా స్క్వేర్ అనేది 1 యొక్క ఘనమూలములు. 1 ఒమేగా స్క్వేర్ అనేది 1 యొక్క ఘనమూలముల సమితిని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు దీని నుంచి కొన్ని ధర్మాలు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే వివిధ పోటీ పరీక్షల్లో ఘనమూలాలకు సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఒమేగా స్క్వేర్ అనేది ఒమేగా స్క్వేర్ అనేది ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు కాబట్టి ఈ మూలాల మొత్తము అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 అవుతుంది. 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. దీని మీద చాలా సమస్యలు ఉంటాయండి. సంకీర్ణ సంఖ్యలో మనం సాధించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మూలాల లబ్ధము ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఈ 2 గుణకారం చేస్తే ఒమేగా క్యూబ్ వస్తుంది. అంటే 1 ఒమేగా క్యూబ్ విలువ 1. ఇంకొక ప్రధానమైనటువంటి యొక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. 1 యొక్క ఘనమూలాలు 1 ఒమేగా స్క్వేర్ అయితే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 1
ఒమేగా ఒమేగా స్క్వేర్. ఇప్పుడు ఒమేగా బై 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ బై ఒమేగా అవుతుంది. అంటే ఈ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్లు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అంటే గుణశ్రేణిలో ఉంటాయి. ఇవి గుణశ్రేణిని కూడా ఏర్పరుస్తాయి. మనకు ఈ విధంగా మనకు 3 ధర్మాలు వస్తాయండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా 1 ఒమేగా స్క్వేర్లు ఈ 3 గుణశ్రేణిలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము 1 యొక్క ఘనమూలాల సమితిని కూడా రాయవచ్చు. A is equal to 1, 2, 3. B is equal to 2, 3, 4 అనుకుందాం. ఈ విధంగా మనకు 2 సమితులు తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ 2 సమితులను వీటిని సమ్మేళనం ఏ విధంగా చేయాలో దాని గురించి చర్చించుకుందాం. వాటిని ఏమంటారంటే సమితులపై పరిక్రియలు అంటారు. అంటే దానిని మనము ఏ యూనియన్ బి అంటారు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఈ విధంగా రాయాలి. ఇప్పుడు బి యూనియన్ ఏ ఎంత అవుతుందో ఒకసారి గమనించండి. బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. మీరేం గమనించారు? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. దీన్ని ఏమంటారంటే స్థిత్యంతర ధర్మము అంటారు. స్థిత్యంతర ధర్మము, స్థిత్యంతర ధర్మము, స్థిత్యంతర ధర్మము ఏ యూనియన్ బి. నెక్స్ట్ అదేవిధంగా మనము ఈ సమితులను వెన్ చిత్రముల ద్వారా, అంటే వెన్ అనే గణిత శాస్త్రవేత్త, ఐలర్ అనే గణిత శాస్త్రవేత్త వీటిని చిత్రముల ద్వారా కూడా ప్రదర్శించడం అనేది మనకు వాళ్ళు సూచించడం జరిగింది. కాబట్టి వెన్ చిత్రాలు మనతో ద్వారా ఏ విధంగా సూచించాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. దీనిలో మొట్టమొదట మనకేంటంటే విశ్వసమితి వస్తుందండి. ఆ విశ్వసమితి అనేది దీర్ఘచతురస్రాకారంలో తీసుకుంటాం. దీన్ని మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం, విశ్వసమితి. ఇప్పుడు దీనిలో 2 సంవృత పటాలు ఈ విధంగా తీసుకున్నట్లయితే, దీన్ని ఏగా దీన్ని బిగా భావించినట్లయితే, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మనము ఛాయావృతం చేస్తే ఈ ప్రాంతం అనేది మనకు ఏ యూనియన్ బి వెన్ చిత్రాన్ని సూచిస్తుంది. మీరు ఇది గమనించండి, ఇది వెన్ చిత్రము అంటారు. ఏ యూనియన్ బి వెన్ చిత్రము, వెన్ చిత్రము. ఏ యూనియన్ బి వెన్ చిత్రము. సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఏ యూనియన్ ఏ కనుక్కుందాం. అంటే ఏ యూనియన్ ఏ అంటే 1, 2, 3 యూనియన్ 1, 2, 3. అంటే ఇక్కడ 1, 2, 3 వస్తుంది. అంటే ఏనే కదండి. దీన్ని ఏమంటారంటే ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే దానిని అపవర్తిత ధర్మము, దాన్ని ఐడెంపోటెంట్ లా అంటారు. అంటే ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కనుక ఏ అయితే దీన్ని ఏమంటారంటే అపవర్తిత ధర్మము అంటారు. అపవర్తిత ధర్మము, అపవర్తిత ధర్మము. ఇప్పుడు ఈ యూనియన్ను సమ్మేళనానికి గుర్తు, యూనియన్ సమ్మేళనము. సాధారణంగా దీన్ని కప్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏ కప్ బి ఆర్ ఏ యూనియన్ బి అని చదువుతారు. అంటే ఏ బీలు కనుక 2 సమితులు అయితే ఏ యూనియన్ బి కూడా ఒక సమితి అవుతుందన్నమాట. ఇవి రాసేటప్పుడు మనం ఏం జాగ్రత్త వహించాలంటే మూలకాలు అనేవి పునరావృతం కాకూడదు. 2 సార్లు పునరావృతమైన దాన్ని కేవలం ఒక మూలకంగా మాత్రమే భావించాలి.
ఇప్పుడు ఒకసారి గమనించండి, ఏలో మూలకాలు, బిలో మూలకాలు, అదేవిధంగా ఏ యూనియన్ బి మూలకాలు. ఏలోనేమో 3 మూలకాలు ఉన్నాయి, బిలోనేమో 3 మూలకాలు ఉన్నాయి, కానీ అదే ఏ యూనియన్ బిలో కేవలం 4 మూలకాలు మాత్రమే రావటం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం గమనించాం ఇక్కడ, ఇప్పుడు మూలకాలు రాసేటప్పుడు పునరావృతంగా రాయకూడదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మరొక పరిక్రియను గమనిద్దాం. దాన్నే మనం ఏమంటారంటే ఛేదనము అంటారు. ఛేదనము, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఏ బి 2 సమితులు అయితే వీటి యొక్క ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బితో సూచిస్తారు. దీన్నే ఛేదనానికి గుర్తు, ఛేదనము. ఒక ఉదాహరణ ద్వారా మనం పరిశీలిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి గణించాలి, కనుక్కోవాలి. అంటే 1, 2, 3 ఇంటర్సెక్షన్ 3, 4, 5. అంటే ఛేదనము అంటే అర్థం ఏమిటంటే ఏలో బిలో ఉమ్మడి మూలకాలు కలిగినటువంటి సమితి. ఏ మరియు బిలలో ఉమ్మడి మూలకాలు కలిగి ఉన్నటువంటి సమితి. ఒకసారి ఇక్కడ గమనించండి మీరు, దీంట్లో ఉన్నటువంటి యొక్క ఉమ్మడి మూలకాలు ఏంటివి? రెండిట్లో ఏలో 3 ఉంది, బిలో 3 ఉంది. కాబట్టి కేవలం ఈ 3ను మాత్రమే మూలకంగా కలిగినటువంటి సమితి ఈ రెండిటి యొక్క ఛేదనం అవుతుంది. దాన్ని ఏ విధంగా రాయవచ్చు? 3 ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనము దీన్ని ఛేదనాన్ని అంటే 2 సమితుల యొక్క ఛేదనాన్ని అంటే ఛేదనం అనే పరిక్రియను మనం వెంచిత్ర రూపంలో ఏ విధంగా ప్రదర్శించాలో ఒకసారి చూద్దాం. దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి యొక్క విశ్వసమితి తీసుకోవాలి. దానిలో 2 సమితులను తీసుకుందాం, ఏ బి. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నటువంటి యొక్క ఉమ్మడి భాగం ఇది. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. మరొకసారి బి ఇంటర్సెక్షన్ ఏ గణిద్దాం. బి ఇంటర్సెక్షన్ ఏ అంటే అది కూడా 3 అవుతుంది. అంటే దీని నుంచి మనం ఏం గమనించవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. దీన్ని కూడా స్థిత్యంతర ధర్మమే అని అంటారు. స్థిత్యంతర ధర్మము, స్థిత్యంతర ధర్మము. సో అదేవిధంగా నెక్స్ట్ మరొక ప్రక్రియను చర్చించుకుందాం. సమితిల భేదము, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 7 అనుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఏ మైనస్ బిని గణిద్దాం. 1, 2, 3, 4 మైనస్ 4, 5, 6, 7. అంటే ఇప్పుడు ఇక్కడ ఏలో మాత్రమే ఉండి బిలో లేనటువంటి మూలకాలు కలిగినటువంటి సమితిని ఏ కామా బిల భేదము అని అంటారు. అంటే ఇప్పుడు చూడండి, మొట్టమొదట ఈ 4 క్రాస్ చేయాలి. అదేవిధంగా 5, 6, 7 కూడా క్రాస్ చేయాలి. ఇప్పుడు మనకు మిగిలినటువంటి మూలకాలు ఏంటివి? కేవలం ఏలో మిగిలినటువంటి మూలకాలు 1, 2, 3. కాబట్టి 1, 2, 3 అవుతుంది. అంటే ఈ ఉదాహరణకు ఏ మైనస్ బి సమితుల భేదము 1, 2, 3. అదేవిధంగా ఇప్పుడు మనము బి మైనస్ ఏ కనుక్కుందాం.
బిలో మూలకాలు 4, 5, 6, 7 మైనస్ 1, 2, 3, 4. అంటే కేవలం బిలో మాత్రమే ఉండి అంటే ఏలో లేనటువంటి మూలకాలు. అంటే ఇప్పుడు చూడండి 4 కట్ చేయాలి, 1, 2, 3 కూడా. ఇప్పుడు మిగిలినటువంటి మూలకాలు ఏంటివి? 5, 6, 7. ఇప్పుడు ఒకసారి మీరు ఏ మైనస్ బిని బి మైనస్ ఏను రెండింటిని పరిశీలించండి. ఏ మైనస్ బిలో మూలకాలు 1, 2, 3 ఉన్నాయి. బి మైనస్ ఏలో మూలకాలు 5, 6, 7 ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సమానమవుతాయా? కావు. కాబట్టి ఏ మైనస్ బి అనేది బి మైనస్ ఏకు సమానము కాదు. ఈ విధంగా రెండు సమితులు కనుక సమానమైతే ఆ సమితులను ఏమంటారంటే సమసమితులు అని అంటారు. అదొక విషయం గమనించండి. అంటే సమసమితులు అంటే ఒక కొత్త భావన వచ్చింది ఇక్కడ. సమసమితులు అంటే ఏ బిల రెండు సమితులై ఆ రెండు సమితుల్లో కూడా ఒకే విధమైనటువంటి మూలకాలు ఉన్నట్లయితే వాటిని సమసమితులు అంటారు. ఆ విధంగా కాకుండా ఒకే రకమైనటువంటి మూలకాల సంఖ్య ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే తుల్య సమితులు అంటారు. వాటిని ఈక్వలెంట్ సెట్స్ అంటారండి. కాబట్టి సమితుల యొక్క మూలకాలు సమానమైతేనేమో కేవలం మూలకాలు వేరువేరు ఉన్నప్పటికీ కూడా మూలకాల సంఖ్య సమానంగా ఉంటే వాటిని ఈక్వలెంట్ అంటారండి, ఈక్వలెంట్ సెట్స్ అంటారు. ఆ విధంగా కాకుండా ఒకే రకమైనటువంటి యొక్క మూలకాలు కలిగి ఉన్నట్లయితే వాటిని సమసమితులు అంటారు. కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి అనే సమితి బి మైనస్ అనే సమితిలో వేరువేరు మూలకాలు ఉన్నాయి కాబట్టి అవి సమసమితులు కావు, సమానము కావు అని రాయవచ్చు. అంటే డస్ నాట్ ఈక్వల్ టు అని రాస్తాం. ఇక్కడ సింబల్ ఉపయోగిస్తాం. ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇప్పుడు ఒకసారి వెంచిత్రాలు గీయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మొట్టమొదట ఏ మైనస్ బికి వెంచిత్రము. ఏ మైనస్ బికి వెంచిత్రం ఒకసారి గమనించండి. ఇది విశ్వ సమితి, ఇది ఏ సమితి తీసుకుందాం, ఇది బి సమితి, ఇది ఏ, ఇది బి. ఏలో మాత్రమే అంటే ఏను మాత్రమే ఇక్కడ షేడ్ చేయాలి మనం. అంటే ఇంతవరకు వస్తుందండి. సో దీన్ని ఏ మైనస్ బి వెంచిత్రం అంటారు. ఇప్పుడు మనము బి మైనస్ ఏ వెంచిత్రాన్ని గీయడానికి మనం ప్రయత్నం చేద్దాం. బి మైనస్ ఏ, బి మైనస్ ఏ వెంచిత్రం. ఏ బి. ఇప్పుడు బిను మాత్రమే షేడ్ చేయండి. ఇది బి మైనస్ ఏ వెంచిత్రం. ఈ పటముల ఆధారంగా కూడా మనము స్పష్టంగా తెలుస్తుందండి. ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. వెంచిత్రాల ఆధారంగా కూడా మనం ఈ రెండు సమసమితులు కావని మనం చెప్పవచ్చు. అంటే సమితుల భేదము దృష్ట్యా అవి స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. అదే సమ్మేళనం దృష్ట్యా, ఛేదనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. కానీ భేదం దృష్ట్యా అవి స్థిత్యంతర ధర్మాన్ని పాటించమని మనకు ఇక్కడ తెలుస్తుంది. సౌష్ఠవ భేదము. సౌష్ఠవ భేదము. సౌష్ఠవ సౌష్ఠవ భేదము. దీన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారండి. సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్. ఇప్పుడు మనము ఇంతవరకు ఏ మైనస్ బిని మరియు బి మైనస్ ఏను ఏ విధంగా కనుక్కోవాలో చర్చించుకున్నాం. ఈ ఏ మైనస్ బిని బి మైనస్ యూల ఇంతవరకు మనము ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల గురించి చర్చించుకున్నాం.
ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల యొక్క సమ్మేళనం ఏమవుతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల యొక్క సమ్మేళనాన్ని ఏ కామా బిల సౌష్ఠవ భేదము అంటారు. దాన్ని ఏ డెల్టా బితో సూచిస్తారు. అంటే ఒకసారి గమనించండి, ఏ కామా బిలు రెండు సమితులు అయితే ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల సమ్మేళనమును ఏ కామా బిల సౌష్ఠవ భేదము అని అంటారు. దీనిని ఏ డెల్టా బితో సూచిస్తారు. ఏ డెల్టా బితో సూచిస్తారు. ఏ డెల్టా బితో సూచిస్తారు. ఏ డెల్టా బితో సూచిస్తారు. అంటే దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు ఒకసారి చూడండి. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ డెల్టా బి యొక్క వెంచిత్రం ఏ రకంగా గీయాలి, ఏ విధంగా గీయాలి, దాని గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనము మొదట విశ్వసమితిని గీసి దీన్ని మ్యూ అంటారు. దీనిలో రెండు సమృత పటాలు తీసుకొని ఒకటి ఏ ఒకటి బిగా తీసుకొని ఏ మాత్రమే, ఇది ఏ మైనస్ బి, బి మాత్రమే. ఇప్పుడు దీనిని ఏ డెల్టా బి యొక్క వెంచిత్రము అంటారు. దీని ద్వారా మరొక కొత్త సూత్రం ఏమైనా తెలుస్తుందా మీకు ఏ డెల్టా బిని? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అంటే ఇప్పుడు దీంట్లో ఏ యూనియన్ బిలో మనము ఈ ప్రాంతాన్ని తీసుకోలేదు, ఏ ప్రాంతాన్ని, ఏ ఇంటర్సెక్షన్ బి ప్రాంతాన్ని తీసుకోలేదు. అంటే మనం యూనియన్లో నుంచి ఇంటర్సెక్షన్ కనుక తీసివేస్తే అది కూడా ఏ కామా బిల సౌష్ఠవ భేదం అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా రాయవచ్చు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఆర్ లేదా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనం ఇంకొక ధర్మాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఏ డెల్టా బి విలువ ఎంత వస్తుందో, అంటే ఏ డెల్టా బి ఒక సమితి అవుతుందో బి డెల్టా ఏ కూడా ఒక సమితి అవుతుంది. ఈ రెండు సమితుల్లో ఒకే రకమైన మూలకాలు ఉంటాయి కాబట్టి మనం ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు బి డెల్టా ఏ అని రాయవచ్చు. అంటే ఈ సౌష్ఠవ భేదం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని మనం గమనించవచ్చు. స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు బి డెల్టా ఏ. దీన్నే స్థిత్యంతర ధర్మము అని అంటారు. స్థిత్యంతర ధర్మము, స్థిత్యంతర ధర్మము. దీన్నే కమ్యుటేటివ్ ప్రాపర్టీ అని ఇంగ్లీష్లో అంటారు. ఇప్పుడు మనము
పూరక సమితి. పూరక సమితి దీన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటారు. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ పూరక సమితి. ఏ ఒక సమితి అనుకుందాం. అయితే మ్యూ మైనస్ ఏను ఏ యొక్క పూరక సమితి అని అంటారు. పూరక సమితి అని అంటారు. దీనిని ఏ డాష్తో సూచిస్తారు. అంటే ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని మ్యూ మైనస్ ఏ. మ్యూ అనేది విశ్వసమితి. మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క వెంచిత్రం గీయటం ఎలా? మనం ఒక విశ్వసమితి తీసుకొని మ్యూ, ఇక్కడ ఏ, ఏ తప్ప మిగిలినవన్నీ, దీన్ని ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. ఈ విధంగా వెంచిత్రం ద్వారా కూడా మనము ప్రదర్శించవచ్చు. ఇప్పుడు దీనిలో కొన్ని ధర్మాలు వస్తాయి. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుతుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్. ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే ఇక్కడ మనకు పై వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ వస్తుంది. అసలు ఒక రెండు సమితుల యొక్క ఛేదనం గనక శూన్య సమితి పై అయితే ఆ సమితులను ఏమంటారు? వాటిని ఏమంటారంటే వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితులు. డిస్జాయింట్ సెట్స్ అంటారు. డిస్జాయింట్ సెట్స్ అంటారు. అంటే ఏ విధంగా అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు కనుక పై అయితే ఏ కామా బీలను ఏ కామా బీలను వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితులు అని అంటారు. ఇప్పుడు మనము అదేవిధంగా మరొక ధర్మాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఏమిటంటే ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అదేవిధంగా మరొక ధర్మాన్ని పరిశీలించవచ్చు. మ్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు పై. మ్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు పై. ఏ యూనియన్ బి యొక్క సమితి నిర్మాణ రూపము. ఒకసారి మనము ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, అదేవిధంగా ఏ డెల్టా బి యొక్క సమితి నిర్మాణ రూపం గురించి చర్చించుకుందాం. ఎందుకంటే వివిధ పోటీ పరీక్షల్లో
ఆయా పరిక్రియలపై ఉన్నటువంటి యొక్క నిర్వచించబడినటువంటి సమితుల గురించి మనకు సమితి నిర్మాణ రూపము రాయమని అడగటం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ప్రత్యేకంగా మనము చర్చించుకుంటే బాగుంటుంది. కాబట్టి దానిలో భాగంగా మొట్టమొదట మనము ఏ యూనియన్ బిని ఏ విధంగా మనము సమితి నిర్మాణ రూపంలో రాయాలో తెలుసుకుందాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఎక్స్ అనేది ఏ కానీ బి కానీ లేకపోతే రెండిటికి చెందుతుంది అని అర్థం అన్నమాట. ఏ యూనియన్ బి యొక్క మరొకసారి మనం గమనిద్దాము. ఏ యూనియన్ బి యొక్క సమితి నిర్మాణ రూపము ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు వస్తుందండి ఇక్కడ, మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి, రెండిటికి చెందేది, ఉమ్మడిగా ఉండేది. అదేవిధంగా ఏ మైనస్ బి, ఏ మైనస్ బిది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కేవలం ఏకు మాత్రమే చెందుతుంది, బికు చెందదా మూలకము. బి మైనస్ ఏ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు నెక్స్ట్ ఏ డెల్టా బి. ఏ డెల్టా బిని మనము ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏ డెల్టా బిని మనము ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏ డెల్టా బిని సమితి నిర్మాణ రూపంలో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బిగా రాయవచ్చు. అదేవిధంగా ఏ డాష్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎందుకండి ఇక్కడ ఏ డాష్ అంటే మనకు మ్యూ మైనస్ ఏ అని తెలుసు కాబట్టి. సో ఈ విధంగా మనము సమితిల పరిక్రియలను కూడా సమితి నిర్మాణ రూపంలో రాయవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం పరీక్షల్లో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతవరకు మనం ఏంటంటే సమితులు, వివిధ రకాల సమితులు గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా సమితులకు సంబంధించినటువంటి పరిక్రియలు కూడా చేయడం జరిగింది. ఆ పరిక్రియలను మనము సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా వ్యక్తపరచాలో తెలుసుకున్నాం. సో తదుపరి తరగతిలో వీటిపైన మరికొన్ని సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు.